విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో విజయనగరంలోని దళిత సంఘాలు నిరసన తెలిపాయి. అంబేద్కర్ స్మృతివనాన్ని జగన్ ఆవిష్కరించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. దళితులను దగా చేసిన జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అంబేద్కర్ని అవమానపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు వైసీపీ అంతం దళితుల పంతం నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారతదేశంలో విద్యావేత్తల పేర్లు రాస్తే తొలుత రాయవలసినటువంటి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, సమసమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి ఆ మహనీయుడిని రేపు స్మరిస్తూ విజయవాడలో భారీ విగ్రహావిష్కరణ జరగబోతుంది. అయితే ఆ విగ్రహావిష్కరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ దళితుల కోసం అయితే అంబేద్కర్ పాటుపడారో ఆ దళితులు ఆ విగ్రహావిష్కరణ పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి పైన విజయనగరంలోని గలమెత్తడం జరుగుతుంది. విజయనగరం కలెక్టరేట్ సమీపంలో ఉండేటటువంటి అంబేద్కర్కి జోహార్లు అర్పించినటువంటి పలు దళిత సంఘాలు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి ఈ దళితులకు ఏం చేశారు, ఎందుకు ముఖ్యమంత్రిని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు రేపు జరుగుతున్నటువంటి ఆ విగ్రహ ఆవిష్కరణ పట్ల మీరెందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే రాష్ట్రంలో ఏ దళిత గిరిజన సంఘ నాయకులకు కూడా, అంబేద్కర్ సంఘాల నాయకులకు కూడా ఎవరికి కూడా ఇండిపెండెన్స్ లేదు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అన్నిటిని కప్పిపుచ్చుకోవటానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు 100 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనం అమరావతిలో నిర్మిస్తానని హామీని తొంగలో తొక్కడం కోసం, తన యుగో ఫీలింగ్ని గెలిపించుకోవడం కోసం, మరొకసారి దళితులను మోసం చేయడం కోసం 400 కోట్ల వ్యయంతో, అందులో కూడా దోపిడీ జరిగింది, వ్యయంతో మరి అంబేద్కర్ విగ్రహం పెట్టామని బేరాలు పలుకుతూ దళితులకి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, మీరు కార్పొరేషన్లు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు మాత్రమే నిధులు ఇవ్వలేదు, మిగతా కార్పొరేషన్లు అన్నింటికీ నిధులు ఇచ్చాడు. అంటే దళితుల్ని నాశనం చేయడం కోసం దళితుల మేనమామ హిరణ్యకశిపుడు రూపంలో మళ్ళీ జన్మించాడు. కాబట్టి దళితులు మేనల్లుళ్ళు మేనగోడలు అందరూ కలిపి ఈ హిరణ్యకశిపుడిని 2024లో భూస్థాపన చేసి భవిష్యత్తులో రాకన్నా చూసుకునే బాధ్యతను తీసుకోవాలని, దానికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రేపు ముహూర్తంగా ప్రకటిస్తూ ఏదైతే మరి దళితులకు జరిగిన అన్యాయాల మీద రేపటి నుంచి నిరాహార దీక్షలు జరుగుతాయో ఆ నిరాహార దీక్షలకు కూడా దళిత బహుజన సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి అంతం దళితులు పంతం అనే నినాదంతో